ఈ విషయం ఎప్పటి నుండో నా యొక్క మనసులో కూరుకుపోయి ఉంది. ఎన్నిసార్లు మాట్లాడదాం అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డు వస్తుంది. కానీ ఈరోజు నిస్సందేహంగా నేను మాట్లాడతాను. ముందుగా ఒక విషయం నాకు మీరు క్వశ్చన్ చేస్తున్నాను. దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ముందుగా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ టోపీ మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఒకటో ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ గడ్డం మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మూడవ ప్రశ్న, ఈ బట్టలు మీరు ఎందుకు వేసుకుంటున్నారు? నాలుగవ ప్రశ్న, మీరు 5 పూటల నమాజ్కి ఎందుకు వెళ్తున్నారు? ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరు చెప్పలేరు కదా, నేనే చెప్తాను వినండి. ఈ టోపీ సున్నత్ యొక్క విధానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా ఇష్టమైన ఆచరణ. అందుకనే ఈ టోపీ మనం పెట్టుకుంటున్నాము. అలాగే ఈ గెడ్డం, ఇది కూడా ప్రవక్త గారి యొక్క ఆచరణ, ప్రవక్త గారికి ఇష్టమైన సున్నత్. ఇది కూడా సున్నత్ యొక్క ఆచరణ కాబట్టి మనం గెడ్డం పెట్టుకుంటున్నాము. అలాగే ఈ బట్టలు, ఇది కూడా ప్రవక్త గారి యొక్క సున్నత్ కాబట్టి వీటిని కూడా మనం సున్నత్ ప్రకారంగా వేసుకుంటున్నాం. ఇవన్నీ ఆచరణలు మనకి కనిపించడానికి, చూడడానికి కనిపిస్తున్నాయి. కానీ ఒక్క విషయం నాకు అర్థం కానిది ఏమిటంటే, ఒక ముస్లిం వ్యక్తి టోపీ పెట్టుకొని లేదంటే గెడ్డం పెట్టుకొని మీకు అర్థమైంది నా ఎదుట ఉన్నవాడు ముస్లిం వ్యక్తి అని చెప్పి, మరి అలాంటప్పుడు కొంతమంది సహోదరులు నోరు తెరిచి సలాం చెప్పడానికి ఎందుకు శంకిస్తున్నారు? ఎందుకు శంకిస్తున్నారు? సలాం చెప్పడానికి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? కొంచెమన్నా తెచ్చుకోవాలి. ఈ ఆచరణలు కనిపించడానికి బాగానే ఉంటాయి, చూసే వాళ్ళకి ఇదంతా కూడా మంచి ఆచరణ అనుకుంటారు. కానీ ఇది చూపించడానికి మాత్రమే అని చెప్పి మేము గుర్తుపెట్టుకోవాలి. అసలైన నిజమైన ముస్లిం ఎవరు అంటే, తన మనస్సు నుండి అల్లాహ్ని స్మరించేవాడు. ఒకవేళ ఇవన్నీ నిజంగా మనం ప్రవక్త గారి కోసం సున్నత్ని ఆచరించడం కోసం పెట్టుకుంటే, మరి సలాం కూడా ప్రవక్త గారి యొక్క ఉత్తమమైన ఆచరణ, ఉత్తమమైన దుఆ, ఉత్తమమైన సున్నత్. మరి దాన్ని ఎందుకు మనం ఆచరించలేకపోతున్నాం? ఈ మాట నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఆలకించండి. ఇవన్నీ కూడా కల్పితాలు మాత్రమే, అంటే చూడడానికి మాత్రమే కనిపిస్తాయి. ఇది తాగుబోతు కూడా పెట్టుకోవచ్చు, తిరుగుబోతు కూడా పెట్టుకోవచ్చు. కానీ అసలైన ముస్లిం, అసలైన ధర్మంలో నడిచే వ్యక్తి ఎవరు అంటే, మనసులో ఉన్న ఆచరణలు బయటకు తీసుకొచ్చేవాడు. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎదుటి వారికి సలాం చెప్పడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో గర్వం చూపించుకోకండి. వాడు చిన్నవాడు, వీడు పెద్దవాడు, నేనేంటి వాడికి సలాం చేసేది, వాడేంటి నాకు సలాం చేసేది. ఎందుకండి ఎంత మూర్ఖులుగా తయారవుతున్నారు? మీరు పెద్దవారు, గౌరవంలో ఉన్నవారు, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకునే యొక్క స్థాయిలో మీరు ఉన్నారు. కానీ ఇలాంటి పనుల వలన ఇక్కడున్న సమాజంలో ఉన్న యువత కూడా పాడవుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకు, నా జీవితంలోనే చాలా సంఘటనలు జరిగాయి. నేను మామూలుగా వెళ్తూ ఉంటే కొంతమంది, ఎందుకంటే టోపీలు పెట్టుకోరు మన వాళ్ళు, కొంతమంది టోపీలు పెట్టుకోరు, గెడ్డాలు పెట్టుకోరు, మంచి బట్టలు వేసుకోరు. మనకు తెలియదు వాళ్ళు ముస్లిమా కాదా అని చెప్పి. ఒక అవిశ్వాసుడికి, ఒక ముస్లిం కాని వ్యక్తికి మనం సలాం అయితే చేయలేము. కనీసం మీరైనా సలాం చేస్తారా? అది కూడా మేము చేయమండి. ఎందుకంటే మీకు టోపీ లేదు, డుబ్బా లేదు, ఏం లేదు కాబట్టి నాకు అర్థం కాదు. మీరు ఒక ముస్లిం అని చెప్పి, తప్పకుండా మీరు ముస్లిం అని తెలిస్తే మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా తప్పకుండా నేను నా వ్యక్తిగతంగా నేను సలాం చేస్తాను. ఎందుకంటే నా ప్రవక్త నాకు నేర్పించిన ఆచరణ, ఉత్తమమైన దుఆ సలాం చేయడం. దయచేసి మంచి ఆచరణలు మీ యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చూస్తారు, ఎవరికో చూపించాలి అనే ఆచరణతో కాకుండా నిజమైన నడవడిక, నిజమైన మనసులో అల్లాహ్ యొక్క ప్రేమ పెట్టుకొని ఈ యొక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే తప్పకుండా అల్లాహ్ యొక్క సహాయం మనపై ఉంటుంది. జీవితంలో మనం ఇంకా ముందుకు సాగగలుగుతాము.